జ్ఞాపకం చేసుకోండి. ఎవరైనా చేతబడితో నింపబడేవారు, దేవుడు నాకు భారం ఇచ్చారు, భారంతో నేను దేవుడి దగ్గర అడిగి తెలియజేస్తున్నాను, యెజబెల్ లాంటి ఆత్మ పనిచేస్తూ ఉంది. ఈ దాని రూపుమాపడానికి యేహూ వచ్చాడు తెలుసా. యేహూ ముందు ఆ చేతబడి చేసేదాన్ని చంపేశాడు ముందు మొట్టమొదటిగా. ఈ చేతబడి చేసే వాళ్ళు ఒక్కసారికి మానుకోరండి. ఎందుకంటే కోట్ల డబ్బు వస్తుంది వాళ్ళకి, లక్షల డబ్బులు, విస్తారమైన డబ్బు వస్తుంది. మానుకోరు ఈజీగా, ఎందుకంటే డబ్బు విస్తారంగా ఉంటుంది. కానీ దేవుడి సన్నిధిలో తెలియజేస్తున్నాను, ఈ చేతబడి చేసే వ్యక్తుల యొక్క జీవితం ఎలా ఉంటుంది తెలుసా. వారు కనుక చేతబడిని ఒక్కరోజు కనుక చేయకపోతే ఆ సైతాన్ వీళ్ళని చంపేస్తుంది. ఆ దెయ్యం వీళ్ళని చంపుతుంది. ఏ ఆత్మ ఉందో ఆ ఆత్మ వీళ్ళని చంపేస్తుంది. అందుకని ప్రతిరోజు వాళ్ళు చేస్తూ ఉండాలి, అనుకుంటూ ఉండాలి. అవసరమా మీకు ఇది? అవసరమా? చేతబడి చేసేవాళ్ళారా, చిల్లంగి చేసేవాళ్ళారా, బాణమతి చేసేవారు అవసరమా మీకు ఇది? మనశ్శాంతి ఉంటుందా మీకు? సమాధానం ఉంటుందా? ఎప్పుడు చీకట్లో ఉండాలనే ఆలోచన ఉంటుందా మీకు? ఎప్పుడు రోడ్ల మీద తిరగాలని ఆలోచన ఉండదా? ఎప్పుడెప్పుడు ఎవరి కుటుంబాన్ని నాశనం చేద్దామా, ఎవరి కుటుంబాన్ని బాధపరుద్దామా అనే విధానంలో ముందుకు వెళ్తారా మీరు? దయచేసి గమనించండి. అయితే మీకు విడుదల, చేతబడి చేసిన వారికి విడుదల, చేతబడితో బాధపడే వారికి విడుదల. ఒక విషయం తెలియజేస్తాను, ఏంటో తెలుసా? పరిశుద్ధ గ్రంథం ఈ బైబిల్ని మీరు ఉదయకాలమున లేచి బైబిల్ చదివి ప్రార్థన చేసుకోండి. రాత్రి పడుకునే సమయమున ఈ బైబిల్ని మీ దగ్గర పెట్టుకోండి. బైబిల్ని తల కింద పెట్టుకోండి, ఏ శక్తి పని చేయదు. ఆ తర్వాత ప్రెయిర్ ఆయిల్ను తీసుకొని ఒక 3 డ్రాప్స్